సందర్భంగా నేను కోరుతాను. ఎంతోమంది మీలాంటి వాళ్ళు ఆ రోజు స్వతంత్ర ఈవెన్ రాజ్యాంగం రూపొందించే సమయంలోనే కొంతమంది మహిళలు ఆ రోజు చాలా డైనమిక్గా మీలాగే పార్లమెంట్కి వెళ్ళి ఈరోజు మాలాంటి వాళ్ళ ఎవరైనా చదువుకున్నారన్నా ఏదైనా ఆ రోజు వాళ్ళు ప్రతిపాదించిన సంస్కరణలే ఈరోజు 33% రిజర్వేషన్ కూడా అమల్లోకి వస్తుంది. 33% రిజర్వేషన్ అమలు అవ్వడం వల్లన్నా ఈ వివక్ష పోతుందని మీరు అనుకుంటున్నారా చట్టసభల్లో? తప్పకుండా. అంటే కొంత రాజకీయ ఎదుగుదల అనేది పెరుగుతుంది. రాజకీయ ఎదుగుదలలో కొంత నిర్ణయాధికారం మన చేతికి వస్తుంది. మహిళలు ఎలా ఇబ్బంది పడుతున్నారో, మహిళలకు ఎంత బడ్జెట్ పెట్టాలి, ఏమేమి పెట్టుకోవాలి అనేది వస్తుంది. మనలాంటి వాళ్ళని చూసి ఇంకా కొంతమంది గ్రౌండ్ లెవెల్లో కూడా కొంత డేర్ చేయడానికి అవకాశం ఉంటుంది చట్టసభల్లో. ఇప్పుడు ఒక రాష్ట్రపతి గారు, ఒక ప్రధానమంత్రి మహిళ, ఒక మంత్రి మహిళ ఉన్నప్పుడు కొంత అవేర్నెస్ అనేది తప్పకుండా వస్తుంది. ఒక కాన్షియస్లీ కూడా మనం చేయాలి. ఒక ఫోకస్డ్గా కూడా మహిళలను ఎంపవర్ చేయడం అలంకారం లాగా వచ్చి కూర్చోకుండా కాదు, మన ఎంపవర్ కాదు, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ ఎంపవర్. ఈరోజు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మహిళలని బాగా కోటీశ్వరులను చేయాలి, వాళ్ళకి ఏ వర్క్ ఉన్నా ఇవ్వాలి అనేది ఏదైతే పెట్టుకున్నారో మీ పథకాల్లో ఈరోజు మీరు అన్నారు కాబట్టి, ఇప్పుడు పెట్రోల్ పంపులు అన్నారు, బస్సులు అన్నారు, ఇవన్నారు, మహిళల పేర్లతోటి మగోళ్లే తీసుకుంటారేమో, దాన్ని ఎలా మీరు ఇది చేస్తారు? లేదు, మహిళలకి ఇన్కమ్ జనరేట్ చేస్తాను. పెట్రోల్ బంకుల కాడ మహిళలే ఉంటున్నారు, బస్సుల కాడ మాత్రం ఆ బస్సులు మరి గవర్నమెంట్కి ఇస్తున్నాం. అందులో నుంచి ఎవ్రీ మంత్ మహిళలకు మెయింటెనెన్స్, ఇంట్రెస్ట్ అవన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా మిగతా షాపులన్నీ కూడా మహిళలే నడుపుకుంటున్నారు. క్యాంటీన్లు, ఇందిరా మహిళా క్యాంటీన్లు కానీ ఇంక ఇతరత్ర కానీ అన్ని మహిళలే నడుపుకుంటున్నారు. రాజకీయాలలోనే ఆ జాడ్యం ఇంకుంది. సర్పంచ్ భార్య అయితే భర్త పెత్తనం, ఎంపీపీ అయితే ఎమ్మెల్యే అయినా కూడా అది అటు నడుపుతూ ఉంటారు. ఇంట్లో అంతా వాళ్ళు చూస్తారు, అసెంబ్లీలో వచ్చి వీళ్ళు కూర్చుంటారు. ఇది జరగకూడదు. అందుకనే ఎదుగుదల అనేది ఉండదు ఎక్కువ. కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు నువ్వు స్వతహాగా ఎక్కడైనా పోయి మాట్లాడాలంటే మాట్లాడలేవు. ఎందుకంటే ఆ సబ్జెక్టు మనం స్టడీ చేయం. మనోడు చూసుకున్నాడు కదా, ఆయన పనిచేసిండు కాబట్టి దాని మీద మనకు అంత అవగాహన ఉండదు. స్వతంత్రంగా ఎదిగే వాళ్ళకే ఎక్కువ, అంటే తను స్వతంత్రంగా డీల్ చేసే వాళ్ళకు సబ్జెక్ట్ అవగాహన కూడా పెరుగుతుంది. ఎందుకంటే లోతుపాతులు స్టడీ చేస్తారు. రేపు మాట్లాడాలి, రేపు వీళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి, రేపు ఈ సబ్జెక్ట్ వచ్చింది, ఆ జనాలకు అడిగిపోయినప్పుడు దీనికి ఏం చెప్పాలి అనేది మనం స్టడీ చేస్తాం. మన ఇంట్లో ఉన్న మగవాళ్ళే అన్ని డీల్ చేసినప్పుడు అడిగిపోయి బొమ్మలాగా నిలబడతారు, మళ్ళీ వచ్చేస్తారు. అప్పుడే అర్థమైపోతాయి అంత అయినదే ఉందిలే, ఇలాదేం లేదు అనేది వస్తుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా ఈరోజు మహిళా అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వతంత్రంగా ఎదగడానికి కృషి చేయండి. స్వతంత్రంగా ఎవరికి వాళ్ళు, నాకు ఈ అవకాశం వచ్చింది, భర్త చాటుకి ఇవ్వాల్సింది భార్యకు కూడా ఇస్తున్నాం కొన్ని సందర్భాలు, కానీ ఈ వచ్చిన స్పేస్లో ఆమెను ఎదగనీయండి. నువ్వు ఇంకో పార్టీ పని చేయి, ప్రజాప్రతినిధి పని ఆమె చేస్తుంది. ఇంకా పార్టీ నిర్మాణము, పార్టీ కోఆర్డినేషను, లేదా ఇంకేదైనా చేయొచ్చు. ఆమె యాజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఆమె పని చేసుకొని ఇవ్వాలి. అది మీరు శాసన అధికారంలో ఉన్నారు కాబట్టి జనరల్గా మహిళలు అని అనగానే భౌతికంగా కొన్ని సమస్యలు ఉంటాయి ఫిజికల్గా. చైనా లాంటి కంట్రీస్లో మహిళలకి ఈవెన్ ఏ ఫీల్డ్లో ఉన్నా కొన్ని ఎక్స్ట్రా సెలవులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ హెల్త్ అనేది, రీప్రొడక్టివ్ హెల్త్ అనేది నేషన్ హెల్త్ కాబట్టి. అలాంటి ఏమన్నా ప్రత్యేకమైన సెలవులు ఇక్కడ మీరు ప్రతిపాదిస్తారా తెలంగాణ గవర్నమెంట్? అది మొన్న డిస్కస్ చేసినాము, మేము డిస్కస్ చేసినాము. మహిళలకు కొంత సెలవులు, అది ప్రసూతి సెలవులకు సంబంధించి సెలవులు ప్లస్ మంత్లీ సెలవులు, ఇది కొంచెం మేము ఒక టీం వేయాలనుకున్నాము. మహిళా సాధికారతను బెస్ట్ పాలసీస్ ఎక్కడెక్కడ రాష్ట్రాలలో ఫాలో అవుతున్నాయో అవి ఒకసారి స్టడీ చేసి అంతిమంగా ఒక బెస్ట్ ఉమెన్ పాలసీ కూడా తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నాము. ఈ మధ్యనే కొంచెం చర్చ జరిగింది ప్రాథమికంగా. మళ్ళీ ఈ మహిళా అంతర్జాతీయ దినోత్సవం అయిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్, తర్వాత కొంత ప్రజాప్రతినిధులతో కలిసి ఒక కమిటీ వేద్దామని, ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ తోటి ఒక మంచి ఉమెన్ కమిటీ వేసి ఒక బెస్ట్ పాలసీ తీసుకురావాలనే అటువంటి ఆలోచనతో ఉంది. చివరగా మళ్ళీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మీరు ఇచ్చే సందేశం? తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ కూడా మహిళా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. తెలుగు మహిళలందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు మహిళలతో పాటు ఈ భూభాగం, అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మహిళ తలెత్తుకొని గౌరవంగా, స్వేచ్ఛగా, ఆర్థిక, సామాజిక, రాజకీయ నిర్ణయాధికార సమానత్వంతో బతికే విధంగా ఈ యొక్క అంతర్జాతీయ దినోత్సవాన్ని మనం జరుపుకుందాం. ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళ నేను ఎదగాలి
అది అన్ని రంగాల్లో ఎదగాలి, భయాన్ని పోగొట్టుకోవాలి, స్వతంత్రంగా ఎదగాలి, స్వతంత్ర నిర్ణయాధికారం నాకు ఉండాలి అనేటువంటి ఒక ప్రతిజ్ఞతోటి అది ఇంట్లో కానీ, అది బయట కానీ, అది రాజకీయంలో కానీ, అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో ఈ యొక్క ప్రతిజ్ఞతో బయటికి రండి. అదేవిధంగా ఆడబిడ్డల్ని కన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు, లేదా పిల్లలు ఉన్నటువంటి ఆడపిల్లలను, నా భార్యను గౌరవించాలి, నా బిడ్డను గౌరవించాలి, నా అక్క చెల్లెలను అమ్మను గౌరవించాలి. అదే నేను ఈ యొక్క అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా నేను తీసుకుంటున్నటువంటి ప్రతిజ్ఞ అని ప్రతి మగవాళ్ళు కూడా ఆ రకంగా ప్రతిజ్ఞ చేసుకొని ఈ యొక్క అంతర్జాతీయ దినోత్సవం యొక్క ఔన్నత్యాన్ని ఇంకా 1000 ఏళ్ళు జరుపుకునే విధంగా, గొప్పగా నిర్వహించుకునే విధంగా మరి సపోర్ట్ చేయాలని మగవాళ్ళని కోరుకుంటా ఉన్నా. ఆడవాళ్ళు కూడా అందరూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ప్రతి దగ్గర సమస్యలు అనేవి ఉంటాయి. సమస్యలు లేని సమాజం లేదు, సమస్యలు లేని కుటుంబం లేదు. ఈవెన్ ఇద్దరు భార్యాభర్తల మధ్య ఉన్నా కూడా అనేక సమస్యలు తలెత్తుతాయి. తల్లి కూతుళ్ళ మధ్య ఇద్దరు ఆడోళ్ళు ఉన్నా కూడా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఎక్కడైనా ఉంటాయి. సంయమనంతో పరిష్కరించుకుంటూ అడుగు ముందుకు వేయడమే ఈరోజు మనం జరుపుకునే అంతర్జాతీయ దినోత్సవం యొక్క లక్ష్యం. ఆ రోజు కూడా క్లారా జెట్కిన్ గారి నాయకత్వంలో మహిళలందరూ కూడా ఆర్థిక సమానత్వం కోసం, రాజకీయ సమానత్వం కోసం, మరి కష్టానికి తగ్గ ఫలితం కోసమే ఈ యొక్క అంతర్జాతీయ దినోత్సవం అనేది మహిళా దినోత్సవం అనేది రూపుదిద్దుకోవడం జరిగింది. ఆ థీమ్ను ప్రతి ఒక్కరు స్టడీ చేయండి. ఆ వెలుగులో మనం ఎంతవరకు ముందుకు వచ్చినాం అనేది ఒకసారి బేరీజ్ వేసుకోవాలని కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నా. మహిళా అంతర్జాతీయ దినోత్సవాన్ని డైవర్ట్ చేయకండి. ఆ యొక్క థీమ్ స్టార్టింగ్లో ఏం ఆ లక్ష్యంతో ఈ యొక్క మహిళా అంతర్జాతీయ దినోత్సవం ఆవిర్భవించింది. ఇప్పటి వరకు ఆ థీమ్లో ఆ లక్ష్యాలలో మనం ఎంతవరకు రాణించగలిగినాం అనేది కూడా ఈసారి ప్రతి ఒక్కరు కూడా బేరీజ్ వేసుకోండి, మననం చేసుకోండి, స్టడీ చేయండి అని కూడా తెలియజేస్తాం. అందరికీ మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ మహాన్యూస్ ఛానల్ వారికి, యాజమాన్యానికి, స్టాఫ్కు, మరి మహాన్యూస్ ప్రేక్షకులైనటువంటి మహిళా లోకానికి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.